హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం జీడీఎస్ శాలరీ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాము. ఎవరైతే డిపార్ట్మెంట్లోకి కొత్త వాళ్ళు జీడీఎస్ ద్వారా ఎవరైతే సెలెక్ట్ అయ్యారు, అదేవిధంగా ఎవరైతే ఎగ్జిస్టింగ్గా అంటే ఆల్రెడీ ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క శాలరీస్ ఎవ్రీ మంత్ అయితే మీరైతే శాలరీ తీసుకుంటుంటారో ఆ శాలరీ సంబంధించిన శాలరీ స్లిప్ గురించి మనం కొన్ని విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాము. మీకు ఆల్రెడీ కొంతమంది తెలిసే ఉంటుంది. సో మీకు తెలియని విషయం కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. కంప్లీట్గా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ యొక్క వీడియోలో మీకు జీడీఎస్ సంబంధించిన లెవెల్స్ ఎన్ని ఉన్నాయి, మీ యొక్క పోస్ట్ నేమ్ ఏంటి, అదేవిధంగా మీకు శాలరీలో ఏ కేటగిరీకి ఎంత అమౌంట్ వస్తుంది, టోటల్గా మనం అయితే తెలుసుకుందాము. ఇది తెలుసుకోవాల్సిన బాధ్యత మీదే అండి. ఎవరైనా మిమ్మల్ని శాలరీ ఎంత వస్తుంది, దేనికి ఎంత కట్ అవుతుంది అనేది మినిమం నాలెడ్జ్ అనేది మనం తెలుసుకోవాలి. సో దానికోసమే ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఫస్ట్ టైంగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటే షేర్ చేయండి. మీ యొక్క తోట ఎంప్లాయీస్కి కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా జీడీఎస్ అంటే అబ్రివేషన్ ఏంటి? చాలా మందికి జీడీఎస్ అంటారు, కానీ అబ్రివేషన్ కొంతమంది తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళైతే హ్యాపీ అండి. సో జీడీఎస్ అంటే గ్రామీణ్ డాక్ సేవింగ్. సో ఈ యొక్క శాలరీ డీటెయిల్స్ సంబంధించిన అంటే ఈ యొక్క జీడీఎస్లో మనం మెయిన్గా 2 కేటగిరీస్ ఉంటాయి, లెవెల్ 1 అండ్ లెవెల్ 2. సో లెవెల్ 1 అంటే ఈ యొక్క పోస్ట్ నేమ్స్ వచ్చి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, నెక్స్ట్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, థర్డ్ వన్ వచ్చి డాక్ సేవక్. సో బీపీఎం అంటే ఏంది, ఏబీపీఎం అనేది డాక్ సేవక్ అంటే. సో లెవెల్ 1 బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లో లెవెల్ 1 ఉంటుంది, లెవెల్ 2 ఉంటుంది. అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ డాక్ సేవక్, ఇందులో కూడా లెవెల్ 1 అండ్ లెవెల్ 2 ఉంటుంది అనమాట. సో అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అన్న డాక్ సేవక్ అన్న రెండు ఒకటే అండి. సో డిఫరెంట్ అయితే కాదు, ఇద్దరికి ఒకే బేసిక్ పే ఉంటుంది. సో ఇప్పుడు మనం ముందుగా లెవెల్ 1 సంబంధించిన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గురించి మనం తెలుసుకుందాము. ఫస్ట్ మనం బీపీఎం గురించి తెలుసుకుందాము. సో బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఇందులో మనకి లెవెల్ 1 అనే ఒకటి ఉంటుంది, లెవెల్ 2 ఉంటుంది. సో లెవెల్ 1కి లెవెల్ 2కి డిఫరెన్స్ ఏదో తెలుసుకుందాము. సో లెవెల్ 1లో వచ్చి బేసిక్ పే అనేది మీకు స్టార్టింగ్ 12,000 ఉంటుంది. సో ఈ 12,000 అనేది మనకి గవర్నమెంట్ అనేది స్టాండర్డ్ అనేది ఫిగర్ అండి ఇది. సో స్టాండర్డ్గా వాళ్ళు ఒక బేసిక్ పే అనేది ఇంతని కేటగిరీ సంబంధించింది మనకి ఫిక్స్డ్ చేసి ఉంటుంది అనమాట. దాంట్లో చేంజెస్ అయితే ఉండదు. సో బేసిక్ పే అంతా 12,000. సో దీనికి సంబంధించి డిఏ ఇప్పుడు ప్రజెంట్ 58% ప్రకారం 6,960 రూపాయలు అయితే ఉంది. నెక్స్ట్ ఆఫీస్ మెయింటెనెన్స్ కింద మనకి 250 రూపాయలు ఇవ్వడం జరిగింది. టోటల్ వచ్చి 19,210 రూపాయలు. నెక్స్ట్ ఇందులో మనకి డిడక్షన్ కూడా ఉంది, జిఐఎస్. సో జిఐఎస్ అంటే గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. దీని కింద 50 రూపాయలు అనేది డిడక్షన్ అవుతుంది. నెక్స్ట్ ఎస్డిపిఎస్ కింద 300 రూపీస్ అయితే కట్ అవుతుంది. సో అసలు జిఐఎస్ అంటే ఏంది, ఎస్డిపిఎస్ అంటే ఏంది, సో మనం ఈ వీడియోలో లాస్ట్లో మొత్తం క్లియర్గా తెలుసుకుందాము. ఇది సో టోటల్ మీకు డిడక్షన్ పోగా మీకు టోటల్ వచ్చి 18,860 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఇది మనకి బీపీఎం లెవెల్ 1. నెక్స్ట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లెవెల్ 2. సో లెవెల్ 2 సంబంధించిన శాలరీ ఎలా ఉంటుందంటే మీకు బేసిక్ పే వచ్చి 14,500 ఉంటుంది. డిఏ 58% కింద 8,410 రూపాయలు ఉంటుంది. నెక్స్ట్ ఆఫీస్ మెయింటెనెన్స్ 250 రూపాయలు సేమ్. లెవెల్ 1 ఎంత ఉందో లెవెల్ 2 కూడా అలాగే ఉంటుంది. సో మీకు డిఏ డిఫరెన్స్ ఎందుకు వస్తుందంటే మీకు బేసిక్ పేని బట్టి డిఏ అనేది పెరుగుతుంటుంది అనమాట. డిఏ పర్సెంటేజ్ పెరగడం వల్ల మీ బేసిక్ పే కూడా పెరుగుతుంటుంది అనమాట. అందువల్ల సో అక్కడ మీకు బేసిక్ పే వచ్చి 12,000, ఇక్కడ బేసిక్ పే వచ్చి 14,500 కాబట్టి దానికి బట్టే మనం 58% బేసిక్ పేలో క్యాలిక్యులేట్ చేసుకొని సో డిఏ అనేది ఉంటుందన్నమాట. సో దాని టోటల్ వచ్చి 23,160 రూపాయలు. ఇందులో మీకు జిఐఎస్ కింద 50 రూపాయలు, ఎస్డిపిఎస్ కింద 300 రూపాయలు. సో ఇది డిడక్షన్ పోగా మీకు 22,810 రూపాయలు అయితే శాలరీ రావుతుంది. సో లెవెల్ 2 అనేది సో లెవెల్ 1 కన్నా లెవెల్ 2 శాలరీ అనేది ఎక్కువ ఉంటుంది. సో మీకు ఏంటి బీపీఎం పోస్ట్ అనేది 2 కామనే కదా. ఇందులో లెవెల్ 1 ఏంటి, లెవెల్ 2 ఎందుకు డిఫరెన్స్, ఎందుకు శాలరీ ఎక్కువ వస్తుందంటే సో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లో మనకి వర్కింగ్ కేటగిరీని బట్టి మనకి శాలరీ అనేది హైక్ ఉంటుంది. సో వర్క్ లోడ్ని బట్టి, ఎందుకంటే ఇప్పుడు బ్రాంచ్ పోస్ట్ మాస్టరు బీపీఎం అంటే మనకు ఒక విలేజ్లో ఒక పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, ఆ పోస్ట్ ఆఫీస్లో వర్క్ చేస్తుంటారు. సో ఓన్లీ డిపాజిట్స్, విత్డ్రాస్, అకౌంట్ ఓపెనింగ్ ఇవి చేసుకుంటారు అనమాట. అది ఒక రకమైన వర్క్. సో సెకండ్ వర్క్ ఏంటంటే అదే బీపీఎంకి డెలివరీ కూడా ఇస్తారనమాట. సో డెలివరీ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది వాళ్ళకి, అంటే వర్క్ లోడ్ అనేది ఎక్కువ ఉంది. అలాంటి వాళ్ళ కింద లెవెల్ 2 కింద శాలరీ కొంచెం ఎక్కువ వస్తుందన్నమాట. కొన్ని విలేజ్లలో ఆ యొక్క స్ట్రెంత్ని బట్టి, వర్క్లోని బట్టి ఆ యొక్క లెవెల్స్ 1 అనేది 2 అనేది మనకి స్టార్టింగ్లోనే కేటగిరీ వైజ్గా
సపరేట్ చేస్తుంటారనమాట. మనం పెట్టుకునేటప్పుడే ఆప్షన్లో లెవెల్ 1, లెవెల్ 2 చూసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఏ ఆఫీసు సో లెవెల్ 2 ఉందంటే మన శాలరీతో పాటు వర్క్ లోడ్ కూడా ఎక్కువ ఉంటుంది. అది లెవెల్ 1 అయితే శాలరీతో పాటు మన వర్క్ లోడ్ అని కూడా తక్కువ ఉంటుందన్నమాట. మన వర్క్ లోడ్ని బట్టే మీకైతే శాలరీలు కూడా వస్తాయి. సో మీరు సపోజ్ లెవెల్ 1 ఉంది కానీ వర్క్ లోడ్ ఎక్కువ ఉంది. సో మరి నాకు వర్క్ లోడ్ అయితే మిగతా వాళ్ళకి లెవెల్ 2కి వర్క్ తక్కువ ఉంది, మరి వాళ్ళకి మాత్రం శాలరీ ఎక్కువ, నాకు మాత్రం శాలరీ తక్కువ అనే డౌట్ కూడా రావచ్చు. మీ ఆఫీస్లో మీకు వర్క్ లోడ్ ఎక్కువ ఉంటే మీరు ఆ ఆఫీస్కి సంబంధించిన మీకు పై ఆఫీసర్లకి మీరు ఇంటిమేషన్ ఇవ్వచ్చు, లెటర్ రాసుకోవచ్చు. మీ వర్క్ లోడ్ నిజంగానే ఎక్కువ ఉంది, మీరు బాగా వర్క్ చేస్తున్నారు, ఆఫీస్ నిజంగా ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉంది, మీరు వర్క్ లోడ్ అనేది ఉండదనుకన్నా సో మీ యొక్క 4 అవర్స్ వర్క్ లోడ్ కన్నా 5 అవర్స్ 6 అవర్స్ వస్తుందంటే మీరు లెటర్ రాసుకొని మీ యొక్క వర్క్ లోడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు మీ పై ఆఫీసర్లు వచ్చి ఆ యొక్క నిజంగానే వర్క్ లోడ్ ఉందో చూసుకొని మీకు కూడా లెవెల్ 2కి ప్రమోషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చూశారు కదా, లెవెల్ 1 అండ్ లెవెల్ 2 బీపీఎం పోస్ట్లోనే 2 ఉంటాయి అనమాట. అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే ఏబీపీఎం అండ్ డాక్ సేవక్, సో 2 కేటగిరీలో ఒకేలాగా ఉంటాయి. సో ఇందులో కూడా లెవెల్ 1 అండ్ లెవెల్ 2 అనేది 2 ఉంటాయి. సో ఇప్పుడు ఏబీపీకి సంబంధించిన లెవెల్ 1 చూద్దాం. 1 వచ్చి బేసిక్ పే వచ్చి 10,000, అదేవిధంగా డిఏ వచ్చి 5,800 రూపాయలు ఉంటుంది. సైకిల్ మెయింటెనెన్స్ అలవెన్స్ వచ్చి 180 రూపీస్ ఉంటుంది. సైకిల్ మెయింటెనెన్స్ అలవెన్స్ అనేది 180 రూపీస్ ఉంటుంది. స్టేషనరీ అలవెన్స్ అనేది 25 రూపాయలు. టోటల్ వచ్చి 16,005 రూపాయలు ఉంటుంది. ఇందులో సేమ్ జిఐఎస్ ఎస్డిబిఎస్ కింద 50 రూపాయలు 300 డిడక్షన్ కట్ అవుతుంది అనమాట. సో టోటల్ వచ్చి 15,655 రూపాయలు అయితే శాలరీ అయితే వస్తుంది. అదే లెవెల్ 2 అనుకోండి, బేసిక్ పే వచ్చి 12,000, డిఏ వచ్చి 6,960 రూపాయలు ఉంటుంది. దీనికి కూడా సైకిల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ 180 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ స్టేషనరీ అలవెన్స్ వచ్చి 25 రూపాయలు. టోటల్ వచ్చి 19,165 రూపాయలు. సో జిఐఎస్ కింద ఎస్డిపి కింద 350 రూపాయలు పోగా మీకు టోటల్ వచ్చి 18,815 రూపాయలు. ఇది ఏబీపీఎం యొక్క లెవెల్ 2. సో వీటికి డిఫరెన్స్ ఏంటంటే సో సేమ్ కేటగిరీ కదా, దీనికి కూడా కొంచెం డిఫరెన్స్ ఉందండి. సో ఏబీపీఎం అంటే కొన్ని ఆఫీసులకు సంబంధించినట్టుగా మనము బ్రాంచ్ ఆఫీస్ నుంచి కానీ సబ్ ఆఫీస్ నుంచి కానీ ఏరే బీఓకి అంటే బ్రాంచ్ ఆఫీస్కి బ్యాగ్ తీసుకుపోవడం ఒక డ్యూటీ ఉంటుంది. సో బ్యాగ్ ఇస్తూ కూడా మళ్ళీ ఏదో ఒక బీఓ కింద వాళ్ళకి డెలివరీ అనేది అటాచ్ చేస్తుంటారనమాట. సో అలాంటప్పుడు వాళ్ళకి సైకిల్ అలవెన్స్, ఆఫీస్ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ బేసిక్ పే అనేది కూడా ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఏబీపీఎంలకి ఓన్లీ బ్యాగులు అక్కడ ఇవ్వాలి, అదేవిధంగా అక్కడ బ్యాగ్ని ఇక్కడ తీసుకురావాలి. సో ఆ ఒక్క వర్కే ఉంటుంది కాబట్టి వాళ్ళకి బేసిక్ పే అనేది 10,000 మాత్రం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీకు వర్క్ లోడ్ని బట్టే మీ యొక్క బేసిక్ పే ఇవన్నీ ఉంటాయండి. సో కొంతమంది అయితే సబ్ ఆఫీసులో డాక్ సేవక్ అంటే ప్యాకర్ అంటారు, అక్కడ వాళ్ళు వర్క్ చేస్తుంటే వాళ్ళకి వచ్చి బేసిక్ పే 10,000 ప్రకారే ఉంటుంది. ఓన్లీ మనం ఎస్ఓఎల్ వర్క్ చేసేది కాబట్టి. కొంతమంది ఏబీపీఎం ఇక్కడ నుంచి బ్యాగ్ అక్కడికి, అక్కడి నుంచి బ్యాగ్ ఇక్కడికి, ప్లస్ వాళ్ళకి డెలివరీ కూడా ఎక్స్ట్రాగా వర్క్ ఇస్తారనమాట. అటువంటిప్పుడు మాత్రమే లెవెల్ 2 కింద వాళ్ళని కేటాయిస్తారు. సో మనము సెలెక్ట్ చేసుకునేటప్పుడే లెవెల్ 1 లెవెల్ 2 బీపీఎం ఏబీపీఎం అనేది సెలెక్ట్ చేసుకొని జాగ్రత్తగా అయితే మనం పెట్టుకోవాలి. మీరు పెట్టుకునే పోస్ట్ని బట్టి మీకు అయితే శాలరీ ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ వీడియోలో స్కేల్ 1 అదే లెవెల్ 1 లెవెల్ 2 బీపీఎం ఏబీపీఎం అన్ని వివరాలు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇందులో మనకి ఎవ్రీ ఇయర్ 3% అనేది ఇంక్రిమెంట్ అనేది రావడం జరుగుతుంది. డిఏ పెరిగేదాన్ని బట్టి మీ యొక్క బేసిక్ పే, మీ యొక్క డిఏ అని పెరుగుతుంది, దాన్ని బట్టి టోటల్ శాలరీ కూడా పెరుగుతుంది అనమాట. సో మీకు లాస్ట్లో నేను చెప్పాను జిఐఎస్ అంటే ఏంటి, ఎస్డిబిఎస్ అంటే ఏంటి. సో జిఐఎస్ అంటే టోటల్ ఫుల్ ఫామ్ వచ్చి జీడిఎస్ జిఐఎస్ అనమాట. జీడిఎస్ జిఐసి అంటే గ్రామీణ డాక్ సేవక్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. ఇది 50 రూపాయలు అనేది కట్ అవుతుంది. సో 32.50 రూపాయలు అనేది సేవింగ్ ఫండ్ కింద, రిమైనింగ్ అమౌంట్ అనేది ఇన్సూరెన్స్ ఫండ్ కింద మనకు అమౌంట్ అయితే డిడక్షన్ అవుతుంది అనమాట. టోటల్ 50 రూపీస్. ఇది మనకి మనం రిటైర్డ్ అయినప్పుడు కానీ లేదా మనం డెత్ అయినప్పుడు కానీ సో మనకి డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక 5 lakhs దాకా ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. దానికోసమే ఈ యొక్క 50 రూపాయలు అనేది కట్ అవుతుంది అనమాట. సో ఒకప్పుడు అయితే మనకి 50,000 ఉండేదండి, ఇప్పుడు దాన్ని 50,000 నుంచి 5 lakhs దాకా ఇంక్రిమెంట్ చేశారు. సో రేపు మనకి పే కమిషన్ తర్వాత సో పెరగచ్చు, చూద్దాం. మనం మంచి అప్డేట్ కోసం అయితే ఎదురు చూద్దాము. మీకు అయితే 5 lakhs దాకా ఇన్సూరెన్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్డిపిఎస్ అంటే సర్వీస్ డిశ్చార్జ్ బెనిఫిట్ స్కీమ్.
సో ఈ ఎస్డిపి స్కీమ్ కింద మనకి ఎవ్రీ మంత్ అనేది 300 కట్ అవుతుంది. సో ఈ 300 కూడా దీనికి సంబంధించింది మనకి రిటైర్డ్ అయిన తర్వాత లేదా మీరు ఎగ్జిట్ అయిన తర్వాత అంటే మధ్యలో మీరు ముందుగా రిటైర్మెంట్ ఇవ్వడం లేదంటే ఏదైనా డెత్ అయినప్పుడు కూడా దీనికి సంబంధించిన కొంత అమౌంట్ అయితే మీకు ఒక 80% టోటల్ మీరు ఇప్పటిదాకా కట్టిన అమౌంట్ మీద ఈ యొక్క ఇంట్రెస్ట్ వేసేసి మీకు అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎస్డిపిఎక్స్ మీ జిఐఎస్ ఎస్డిపిఎస్ అయితే కంపల్సరీగా ఉండాలండి. మీకు ఫ్యూచర్ పర్పస్ కోసమే ఈ రెండు అయితే అమౌంట్ అయితే కట్ అవుతుంది. ప్లస్ ఎస్డిపిఎస్ అనేది మనం జాయిన్ అయిన తర్వాత 1 year తర్వాత ఇదైతే మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఎవరైతే 3 years లోపల ఎగ్జిట్ అవుతారో వాళ్ళకైతే ఈ ఎస్డిపిఎస్ స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ అయితే ఉండదండి. ఆఫ్టర్ 3 years అంటే మనం ఉన్నప్పటి నుంచి మనం రిటైర్ అయ్యే వరకు ఈ స్కీమ్లో ఆటోమేటిక్గా 300 ఎవ్రీ మంత్ కట్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా జిఐఎస్ కూడా. కాబట్టి ఎవరైనా సో ఈ డిపార్ట్మెంట్లో ఉంటే 3 years లోపలగానైతే మీకైతే ఇది వర్తించదు. సో 3 years పైన అయితేనే అంటే వర్తిస్తుంది అనమాట. సో ఎస్డిపిఎస్ అంటే జిఎస్ అంటే మీ యొక్క పే స్లిప్ మీద క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో అదేవిధంగా సో జీడిఎస్ సంబంధించిన ప్రమోషన్ కేటగిరీలు అంటే జీడిఎస్ పిఏ నుంచి జీడిఎస్ నుంచి బీపీఎం నుంచి ఎంటీఎస్ నుంచి పోస్ట్ మ్యాన్ నుంచి పిఏ నుంచి ఐపీ నుంచి ఏఎస్పీ నుంచి ఎస్పీ కేటగిరీలో ఎవరికి ఎన్ని ఇయర్స్ ఉండాలా, ఏ ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, ఎన్ని ఇయర్స్ పడుతుంది, టోటల్గా మనకు గ్రోత్ ఉండదా, ఇలాంటి దానికోసం మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. నేను ఇంకొక వీడియో తర్వాత మీ ముందుకైతే రావడం జరుగుతుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.